మీకు జేఈలో గనక మంచి స్కోర్ రాలేదు, నేను ఐఐటి చదవాలి అనుకునే ఎవరైతే ఆస్పైరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి నిజంగా ఒక బంగారు అవకాశం, సువర్ణ అవకాశం అనే చెప్పాలన్నమాట. ఎందుకు అంటే సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా కొన్ని ఐఐటి యూనివర్సిటీస్ అన్నవి మనకి ఈ యూనివర్సిటీ తోటి అంటే జేకేఎల్యూ యూనివర్సిటీ తోటి కొలాబరేట్ అయ్యి ఉన్నాయన్నమాట. ఐఐటి జమ్మూ కావచ్చు, ఐఐటి కాన్పూర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి గాంధీనగర్, ఐఐటి రోపర్, ఐఐటి బిలై, ట్రిపుల్ ఐటి హైదరాబాద్, ట్రిపుల్ ఐటి ఢిల్లీ అండ్ బిట్స్ పిలాని కొలాబరేట్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ఒక 2 years మీరు ఈ పేరెంట్ యూనివర్సిటీ అంటే జేకేఎల్యూ యూనివర్సిటీలో చదివి మిగతా 2 years మీ చాయిస్ అండి. సో వీళ్ళు కొలాబరేట్ అయ్యి ఉన్న యూనివర్సిటీలో ఎనీ వన్ ఆఫ్ ద యూనివర్సిటీకి మీరు వెళ్ళొచ్చు. విశాలమైన క్యాంపస్, ఎటు చూసినా లష్ గ్రీన్ అండ్ ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నా అండ్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా ద బెస్ట్ యూనివర్సిటీ అనే చెప్పాలి. జేకేఎల్యూ యూనివర్సిటీ అండి జైపూర్లో ఉంది అండ్ అటు రైల్వే స్టేషన్కి, ఎయిర్పోర్ట్కి కూడా చాలా కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ ఉన్న ల్యాబ్స్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. లేటెస్ట్ ఎక్విప్డ్ టూల్స్ తోటి, సాఫ్ట్వేర్ తోటి ఉన్న కంప్యూటర్స్ ల్యాబ్ అన్నది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ విధంగా, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అయ్యే విధంగా 1:15 రేషియో తోటి, అంటే ఒక ఫ్యాకల్టీకి 15 మెంబర్స్ స్టూడెంట్స్ తోటి చక్కగా ఈజీగా యాక్సెసిబుల్గా ఉండే విధంగానే మనకి మెంటార్స్ ఉంటారు. చాలా పెద్ద స్పేషియస్ లైబ్రరీ అనమాట. ఇక్కడ మోర్ దెన్ 16,000 బుక్స్ ఉంటాయి, సిడీస్, డివిడీస్, జర్నల్స్ అండ్ అలానే ఈ బుక్స్, ఇవన్నీ కూడా కంప్లీట్ డిజిటలైజ్డ్ లైబ్రరీ అనే చెప్పాలి. అంటే మీరు ఫస్ట్ సెమిస్టర్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ సెమిస్టర్ అన్నది ఐఐటి గాంధీనగర్లో చేసే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్ గా అంటే 8th సెమిస్టర్ లో గనక బిట్స్ పిలానీలో ఫ్రీగా చదువుకునే అవకాశం ఉంటుంది అనమాట. కంప్లీట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే బిట్స్ పిలానీలో మీకు అవకాశం ఉంటుంది అండ్ అక్కడ కూడా ఫీజు ఉండదు అండ్ మన జేకేఎల్యూ యూనివర్సిటీలో కూడా ఫీజు ఉండదు. సిఎస్ఆర్ ఇనిషియేటివ్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన ఈ యూనివర్సిటీకి స్కాలర్షిప్స్ కూడా అంతే విధంగా ఉన్నాయండి. జేఈలో 95 అబోవ్ వచ్చినట్లయితే 100% ఫీజ్ వేవ్ ఆఫ్ చేసేస్తున్నారు. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్లో కనుక 95% అబోవ్ వచ్చింది అంటే 50% వరకు మనకి ఫీజ్ వేవ్ ఆఫ్ అన్నది ఉంటుందన్నమాట. ఇలాగా మీ యొక్క పర్సంటేజ్ని బట్టి ఇక్కడ చక్కటి స్కాలర్షిప్స్ని కూడా అందిస్తున్నారు అండ్ ఇంకా ఎడ్యుకేషన్ లోన్ కూడా ఉంటుంది మనకి. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం ద్వారా ఇక్కడ చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ కూడా అందిస్తున్నారు. జేకే గ్రూప్స్ వాళ్ళది చాలా చాలా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయని చెప్పాలి. జేకే పేపర్, జేకే టైట్స్, రేమాన్స్, ఇలాగా చాలా చాలా ఆర్గనైజేషన్స్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్లేస్మెంట్స్ విషయంలో అటు స్టూడెంట్స్ కానీ అండ్ పేరెంట్స్ కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్. ఇక్కడ ఏంటంటే అంటే స్టూడెంట్ లైఫ్లోనే మనకి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆ స్కిల్స్ని ప్రొవైడ్ చేస్తూ ప్రతి ఒక్క ఐడియాకి కూడా ఒక మార్గనిర్దేశకంగా ఈ ఇంక్యుబేషన్ సెంటర్కి నీతి ఆయోగ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తుంటుందన్నమాట. మీకు గనక సరికొత్త థాట్స్ ఉన్నాయి అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన రిసోర్సెస్ మీ దగ్గర లేవు అనుకున్నప్పుడు ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారు. అండ్ ఆల్రెడీ 84కి ప్లస్ స్టార్టప్స్ స్టూడెంట్స్ ద్వారా చేసినవి ఉన్నాయి. ఇక్కడ మనం కోర్సెస్ గురించి మాట్లాడుకుందాము. ఇందులో మనకి బీటెక్ సిఎస్సిలో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఇంకా ఈసీలో మనం చూసుకున్నట్లయితే విఎస్ఎల్ఐ కోర్సెస్ అనేవి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారనమాట. సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుంది, సేఫ్టీ ఎలా ఉంటుంది అని ఆలోచించే పేరెంట్స్ అందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ, వార్డెన్స్ అండ్ సీసీటీవీ సర్వేలెన్స్ ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి. మీ బంగారు భవిష్యత్ని మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా క్రింద స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుని వెంటనే అడ్మిషన్ పొందండి.